అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వక్ఫ్ చట్టం చేస్తే దానికి బలపరిచారు. రాష్ట్రాలకి హక్కుల విషయంలో వస్తే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ని ఏం చెప్పింది? 10 బిల్లులు చేస్తే తమిళనాడు గవర్నమెంట్ ఆ 10 బిల్లుల్నే నిరవధికంగా ఆమోదించకుండా తమిళనాడు గవర్నర్ వ్యవహరిస్తుంది. కేరళ గవర్నర్ని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ నియమించమని కొన్ని పేర్లు ఇస్తే వాళ్ళని నియమించకుండా విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ ఉన్న నియమించింది. అంటే గవర్నర్ల వ్యవస్థ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వాలకి వ్యతిరేకంగా బీజేపీ వినియోగిస్తూ ఉంటే దాన్ని బలపరిచింది తెలుగుదేశం ప్రభుత్వం, దాన్ని బలపరిచింది జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్. కాసిపోయిన లడ్డు అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ అది నాలిక తాటి మట్ట మాకు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ ఈ రకంగా పాకిస్తాన్కి పంపించాలి వీళ్ళందరినీ. పాకిస్తాన్కి ఇక్కడట కొంతమంది పాకిస్తాను ఈ ఇంత దుర్మార్గంగా టెర్రరిస్టులకు రక్షణ కల్పిస్తుంటే దాన్ని ఎవరో బలపరుస్తున్నారు. ఎవరు బలపరుస్తున్నారు ఇప్పుడు తేలాలి. ఎవరు బలపరుస్తున్నారు తేలాలి. పార్లమెంట్ సమావేశం జరిపి అందులో ప్రధానమంత్రి ఎవరు బలపరుస్తున్నారు చెప్తే ఆ మాట మాట్లాడితే అర్థం ఉంది. అందుకని తెలుగుదేశం, జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా కార్పొరేట్ల యొక్క ప్రయోజనాలను కాపాడటంలో లేదా నరేంద్ర మోడీ యొక్క మౌలికమైనటువంటి ఇప్పుడు కార్మికుల యొక్క లేబర్ కోడ్లు ఉండేవి, దాని మీద చట్టం చేశారు. ఆ లేబర్ కోడ్లు వీళ్ళందరూ బలపరిచారు. చంద్రబాబు నాయుడు బలపరిచారు, పవన్ కళ్యాణ్ లేబర్ కోడ్. వక్ఫ్ బిల్లు వచ్చింది, దాన్ని వీళ్ళందరూ బలపరిచారు. ఈ రాష్ట్రాలు కేంద్రం యొక్క సంబంధాలు కనిపిసరికి ఎన్టీ రామారావు పెద్ద ఎత్తున పోరాడాడు. కానీ చంద్రబాబు నాయుడు పూర్తిగా చేతులకు తీసుకుంది. చంద్రబాబు నాయుడు యొక్క లొంగుబాటు, బీజేపీకి లొంగిపోయినటువంటి తీరు చూస్తూ ఉంటే పూర్తిగా మన రాష్ట్ర ప్రయోజనాల్ని పణంగా పెట్టాడు. ప్రత్యేక హోదా, విభజన హామీలు లేవు. విశాఖ స్టీల్ ప్లాంట్ని మోతేస్తుంటే దాని గురించి పట్టించుకున్నది లేదు. ఇక్కడట 12 రోజుల్లో కొత్త ఫ్యాక్టరీ పెట్టబోతున్నారు. ఎవడన్నా అమాయక చక్రవర్తులు నమ్ముతారు? నిజాయితీగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, రాజకీయాలు తెలిసిన వాళ్ళు ఎవరు నమ్మరు. కానీ తెలుగుదేశం మహానాడు ఒక వైఫల్యాల పుట్ట, అది వైఫల్యాల పుట్ట తప్ప మహానాడు. ఆ మహానాడులో ఎరగదీసింది ఏమీ లేదు. ప్రత్యేకంగా హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కలిసిమెలిసి ఉండాలనే ఒక మాట చెప్పలేనటువంటి మహానాడు. ఆ మహానాడు రాజకీయ నిర్మాణంలో ఈ అంశం లేదు. ఆ మహానాడులో ఈ రకంగా విద్యుత్తు 25 సంవత్సరాల పాటు విద్యుత్తు ఒప్పందం చేసుకున్నాడు అదానితో. అదానికి దాసోహం అనేటువంటి ఒప్పందం ఇది. కార్పొరేట్లకి లొంగుబాటు ఒప్పందం ఇది. అవినీతితో కూడుకున్న ఒప్పందం ఇది అని చెప్పినటువంటి ఆ చంద్రబాబు నాయుడు, ఈ స్మార్ట్ మీటర్లని పగలగొట్టండి అని చెప్పినటువంటి లోకేష్, వీళ్ళందరూ కూడా దాన్ని బలపరుస్తూ ఈ మహానాడులో తీర్మానాలు ఇవ్వబడతారు. ఈ మహానాడు పూర్తిగా ప్రజల మీద భారాలు మోపేది కానీ, పచ్చి అవకాశవాద రాజకీయాల్ని ప్రోత్సహించేది కానీ ఈ మహానాడు తప్ప ఇంకోటేం కాదు. అందుకని ప్రజలు ఈ మహానాడు వల్ల జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రోడ్డు మీదకి రాలా తెలుగుదేశం. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఇప్పుడు అంతా 60 సంవత్సరాలు 50 సంవత్సరాలట మా తెలుగుదేశం 3 పూలు 6 కాయలు దొరుకుతుందని చెప్పేసి చెప్తున్నాను. ఇట్లాంటి అవకాశవాద రాజకీయాలతో, ప్రజల మీద భారాలు మోపేటువంటి రాజకీయాలతో తెలుగుదేశం కొనసాగడం అనేటువంటిది సాధ్యమయ్యేది కాదు. కానీ దీనికి వ్యతిరేకంగా ప్రజలు తిరగబడతారని చెప్పేసి ప్రజల మీద విద్యుత్తు భారాలు మోపేటువంటి వైఖరిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తారు. ఒకటి నంద్యాలలో చాలామందికి ఇల్లు కూలగొట్టినటువంటి ఇల్లు కూలగొడితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన సెంట్ ఇస్తున్నాడు, మేము 2 సెంట్లు ఇస్తామన్నాడు. ఆయన 1.5 సెంట్లు ఇస్తే మేము 3 సెంట్లు ఇస్తాము. 3 సెంట్లు లేదు, 1.5 సెంట్లు, అసలు సెంటు కూడా లేదు నంద్యాలలో. ఇది చాలా అన్యాయం. ఇతని ఈ పేదలకి ప్రత్యామ్నాయం చూపించుకున్న ఇల్లు, ఇంకొన్ని ఇళ్ళు రైల్వే స్థలాల్లో కూడా కూలగొట్టడానికి ఇది అన్యాయం. ఇది
ఇది మేము ప్రతిఘటిస్తాం. ఇంతకుముందు మేము ప్రతిఘటించాం, ఇప్పుడు కూడా ప్రతిఘటిస్తాం. ఇది సరైనది కాదు అని చెప్పేసి తెలుగుదేశానికి మేము హెచ్చరిక చేస్తున్నాం. తెలుగుదేశం ఇప్పటికైనా మించింది లేదు, చేసిన వాగ్దానాలు అమలుపరచాలని మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.